హలో టెకీస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్ కానీ పోస్ట్ కానీ లేదా స్టోరీ కానీ డిలీట్ చేసినప్పుడు దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మీకు లైవ్లో కూడా అప్లోడ్ చేసి వాటిని డిలీట్ చేసి రికవర్ చేసి చూపిస్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసరికి నా అకౌంట్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇందులో నేను ఒక పోస్ట్, ఒక రీల్ అండ్ అలాగే ఒక స్టోరీ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని స్టోరీలో కూడా పెడతాను అనమాట. సో ఇక్కడ యాడ్ టు స్టోరీ మీద క్లిక్ చేస్తున్నా. సో అలాగే దీన్ని షేర్ చేస్తున్నా నా స్టోరీలోకి. ఓకే, సో దీన్ని షేర్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక రీల్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా స్టోరీలో కూడా ఇది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక రీల్ని అప్లోడ్ చేద్దాం. సో నేను ప్లస్ మీద క్లిక్ చేశాను, రీల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒక రీల్ని దీన్ని పిక్ చేసుకుంటున్నాను. సో పిక్ చేసుకున్న తర్వాత పోస్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఒక క్యాప్షన్ అయితే యాడ్ చేస్తా. ఈ పోస్ట్కి ఒక క్యాప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నార్మల్గా ఒక ఎమోజీ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేసాను. ఓకే, సో రీల్ కూడా అప్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, రీల్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు స్టోరీ అప్లోడ్ అయిపోయింది, రీల్ అప్లోడ్ అయిపోయింది అండ్ అలాగే పోస్ట్ కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో ఒక్కొక్క దాన్ని డిలీట్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిలీట్ చేద్దామంటే స్టోరీని డిలీట్ చేద్దాం. స్టోరీ మీద క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ కింద మీకు 3 డాట్స్ ఉంటాయా? సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయండి. స్టోరీ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో నేను స్టోరీ డిలీట్ చేశాను, క్లోజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టోరీ అయితే డిలీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రీల్ని డిలీట్ చేస్తా. రీల్ మీద క్లిక్ చేశాను. టాప్లో 3 లైన్స్ అయితే ఉన్నాయి, చూసారు? 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ కూడా ఇంతే. పోస్ట్ మీద క్లిక్ చేసుకోండి, 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ డిలీట్ మీద ప్రెస్ చేసేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రతి దాన్ని నేను డిలీట్ చేశాను. ఇక్కడ చూడండి, రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినా కూడా మీకు ఏది కనబడదు. ఓకే, సో స్టోరీ కూడా లేదు, స్టోరీని కూడా డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడండి, యువర్ స్టోరీ అని చూపిస్తుంది. స్టోరీ అయితే అప్లోడ్ అయ్యి లేదు, ఆల్రెడీ ఇప్పుడు డిలీట్ చేశాను. ఇప్పుడు రికవర్ చేయాలి అంటే ఎలా? ఇక్కడ టాప్లో 3 లైన్స్ ఉన్నాయా? సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి యువర్ యాక్టివిటీ అని ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత రీసెంట్లీ డిలీటెడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూసారా? సో ఈ విధంగా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇంతకుముందు డిలీట్ చేసిన పోస్టులు కానీ లేదా రీల్స్ కానీ లేదా స్టోరీస్ కానీ అన్నీ కనిపిస్తాయి, మీరు ఏవైతే డిలీట్ చేశారో. సో వాటి మీద క్లిక్ చేసి రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను పోస్ట్ని అయితే రికవర్ చేస్తా. సో ఇక్కడ పోస్ట్ ఉందా, పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. దీన్ని ఎలా రికవర్ చేయాలో చెప్తాను. సో పోస్ట్ మీద క్లిక్ చేసి టాప్లో 3 డాట్స్ ఉంటాయి. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, రీస్టోర్ మీద క్లిక్ చేసి రీస్టోర్ మీద ప్రెస్ చేసేయండి మళ్ళీ. సో అలా ప్రెస్ చేయగానే మీకు ఇదైతే రీస్టోర్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తున్నా ప్రొఫైల్ వరకు. సో ప్రొఫైల్ ఇక్కడ చూడండి, పోస్ట్ నేను డిలీట్ చేసేసిన పోస్ట్ వచ్చేసరికి రికవర్ అయిపోయింది. ఓకే, సో నేను మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి యువర్ యాక్టివిటీలోకి వెళ్తాను. ఓకే, సో యువర్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మళ్ళీ రీసెంట్లీ డిలీటెడ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ అది కనిపించదు, ఎందుకంటే నేను రీస్టోర్ చేశాను కాబట్టి. ఇప్పుడు రీల్ అండ్ అలాగే ఇంకొకటి స్టోరీ ఉంది అంతే. అవి ఇందులో పాత స్టోరీస్ కూడా నేను డిలీట్ చేసినవి. సో ఇక్కడ మీరు వీటిని అయితే రికవర్ చేసుకోవాలంటే సింపుల్గా రీల్ మీద ట్యాప్ చేయండి, రీల్ని రికవర్ చేయాలంటే. సో రీల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు కింద 3 డాట్స్ ఉంటాయి. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి రీస్టోర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి రీస్టోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత రీల్ కూడా రీస్టోర్ అయిపోతుంది. సో దాని తర్వాత స్టోరీని కూడా రీస్టోర్ చేయాలంటే సింపుల్, స్టోరీలోకి రండి, స్టోరీ మీద క్లిక్ చేయండి. కింద 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి రీస్టోర్ మీద క్లిక్ చేసి రీస్టోర్ మీద క్లిక్ చేయండి. స్టోరీ కూడా రీస్టోర్ అయితే అయిపోతుంది. సో ఇందులో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఏదైతే డిలీట్ చేస్తారో, సో డిలీట్ చేసింది 30 డేస్ లోపు మాత్రమే మీరు రీస్టోర్ చేసుకోగలుగుతారు. 30 డేస్ అయిపోయిందంటే మీకు ఆ రీస్టోర్ ఆప్షన్లో కూడా మీకు ఈ ఫొటోస్ కనబడవు, రీల్స్ కనబడవు, స్టోరీస్ కనబడవు. సో 30 డేస్ లోపు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.